టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్ జిల్లాలో మరో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కుటుంబం ఉపాధి కోల్పోయింది. మైదుకూరు నియోజకవర్గం ఇడమడక గ్రామంలో ఈ ఘటన జరిగింది. నేషనల్ హైవేకి 20 మీటర్ల దూరంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త వీరభద్రుడు డాబాను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్, అతని అనుచరుడు తాటి శ్రీను ప్రోద్బలంతోనే ఈ చర్యకు ఒడిగట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. వీరభద్రుడు, అతని బావ శ్రీకాంత్ వైఎస్ఆర్సీపీలో చురుకుగా పనిచేస్తున్నారు. 2019లో పుట్టా సుధాకర్ శ్రీకాంత్ను టీడీపీలో చేరాలని కోరినా శ్రీకాంత్ పట్టించుకోలేదు. దీంతో కక్షపూరితంగా వ్యవహరించారని బాధితులు మండిపడుతున్నారు. ఈ యాక్షన్కి దీనికి సంబంధం లేదు. కేవలం నా బావ అనే కారణం, నా బావమర్ది అనే కారణంతో శ్రీకాంత్ అంటే ఏం చేయలేకపోయినాం. ఇతనాన్ని ఇబ్బంది పెట్టాలా, ఒక డాబాన్న మనం పేగి మనం రాజ్యశానందం పొందాలనే కారణంతోనే ఈ డాబాను తొలగించారు. నేను అతనికి దీనికి ముఖ్య కారణం మా ఊరు తాటిశీని యాదవ్ అన్నాడు. యాదవ్ ప్లస్ ఎమ్మెల్యే గారు, ఈ ఎమ్మెల్యే గారు అంటే తాటిశీని యాదవ్ ఇదంతా చేస్తున్నాడు. నిన్న అతనికి తాటిశీని యాదవ్కి అతను ఫోన్ చేయడానికి మేమందరం లైవ్లో ఉన్నాము. మేము మందు సాగిస్తాం, మా ఓటర్తో మీకు ఎందుకు, మా బావతో మీరు తెలుసుకోరు ఏదైనా ఉంటే రాజకీయంగా, మా దానికి ఎందుకు అంటే మీరు తాగిన సచ్చినా మాకు సంబంధం లేదు. 18 మీటర్లు అంటే మేము 25 మీటర్ల దూరంలో ఉన్నాం. అయినా కానీ ఎంఆర్ఓ ఆ టీడీపీ ఎమ్మెల్యే చెప్పిన ద్వారా ఎంఆర్ఓ కూడా తీయని మాకు ఆర్డర్ వెనకమని ఇచ్చినాడు. అది తెలకుండానే మాకు క్షణాలు ఇచ్చి మా అంతా హైవే దగ్గర కూల్ చేసినాడు. అక్కడ ఓటర్లు మా పక్కన కూడా ఓటర్లు అయ్యి దాని జోలికి కూడా ఏం పోలేదు. ఫోన్ తలకి మా దగ్గర వచ్చాడు. అవి టీడీపీ ఓటర్లు కాబట్టి అవి ఎట్నే వచ్చినారు. ఇక అనవసరం అవి తొలగించి మమ్మల్ని లాంచ్ చేసినారు. మేము రోడ్డు పాలైనాము, దూరంగా ఉన్నాము. హైవే రోడ్లో మాకు నోటీసులు ఇవ్వాల్సింది పోయి ఎంఆర్ఓ నోటీసులు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఏమన్నా మళ్ళీ అడుగుతున్నా పుట్ట సుధాకర్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోపో మేము తీయము ఓటర్ అంటున్నాను సార్. ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళ కింద పనిచేస్తున్నాడు, లేదంటే ప్రజల కింద పనిచేస్తున్నాడు మాకు తెలియదు సార్. ఇది